So, hello everyone, here's the review of మూవీ ఎలా ఉంది అంటే బాగుంది కానీ బాగాలేదు. బాగానే ఉంది కానీ ఇంకా బాగుండొచ్చు. ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం, నాకు రీసెంట్ టైమ్స్లో వచ్చిన ట్రైలర్స్ అన్నిటిలో లైక్ ఎటువంటి ఫ్లాస్ లేని ట్రైలర్ లాగా అనిపించింది. లైక్ విఎఫ్ఎక్స్ ఇష్యూస్ కానీ, లేదంటే డైలాగ్ ఇష్యూస్ కానీ, లేదంటే ఎటువంటి సీన్స్లో అయినా నాకు ఈ ట్రైలర్లో ఎటువంటి ఫ్లాస్ అనేవి కనిపించలేదన్నమాట. ఈవెన్ దో నాకు ఈ డైరెక్టర్ తాలూకు ప్రీవియస్ వర్క్ అయిన ఈగిల్ అసలు నచ్చకపోయినా కూడా ఈ ట్రైలర్ మాత్రం నాకు ఎక్సైట్మెంట్ని పెంచింది. ఐ వాజ్ ఎక్సైటెడ్ జస్ట్ బికాస్ ఆఫ్ ది ట్రైలర్. ఇప్పుడు ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్తే మూవీ ప్లాట్ మొత్తం అంతా ట్రైలర్లోనే చెప్పేశారు. టు బి ఫ్రాంక్ మొత్తం స్టోరీ అంతా ట్రైలర్లోనే చెప్పేశారు. లైక్ 9 గ్రంథాలు ఉంటాయి, వాటిని సొంతం చేసుకోవడానికి బ్లాక్ సోర్డ్ గ్రూప్ విచ్ ఇస్ లెడ్ బై మంచు మనోజ్ ట్రై చేస్తూ ఉంటుంది. అండ్ దాన్ని ఆపడానికి మిరాయ్ అనే ఒక వెపన్ కావాలి అండ్ హీరో ఇస్ ద చూజన్ వన్ ఫర్ దిస్. మూవీ ఎలా ఉంది అని చెప్పాలంటే ద ఇనీషియల్ కాన్సెప్ట్ వాస్ గుడ్ అండి, అండ్ మూవీ హ్యాస్ సమ్ గుడ్ మూమెంట్స్ టూ. బట్ మూవీలో చాలా లాగ్ ఉంది ఈ సినిమాలో, అండ్ చాలా అన్వాంటెడ్ సీన్స్ కూడా ఉన్నాయి. మూవీ లెంత్ ఎంత అని చూస్తే 2 hours 49 minutes అంట. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మూవీ మనకి ఏం ప్రామిస్ చేసిందో అది హార్డ్లీ ఒక 40 minutes ఉంటుందేమో. అంటే అన్వాంటెడ్ అండ్ అన్ఫండీ కామెడీ ట్రాక్స్ ఉన్నాయి. అండ్ స్టార్టింగ్లో ఒక హీరోయిన్ కూడా ఒక 30 to 35 minutes సీన్ ఉంటుంది. అది కరెక్ట్గా తీస్తే ఒక 10 minutes అయిపోవాల్సిన సీన్, బట్ ఎందుకు అంత డ్రాగ్ చేశారో కూడా తెలియకుండా డ్రాగ్ చేశారనమాట. అండ్ మనకి ట్రైలర్ చూసాక తెలిసింది ఏంటి, మిరాయ్ అనేది ఒక వెపన్ ఉంటుంది, అక్కడికి రీచ్ అవ్వడం చాలా కష్టం, బట్ హీరోకి దొరుకుతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, ఈ సీన్ని ఇంకా బాగా ఎగ్జాగరేట్ చేసి ఆ ప్రాసెస్ని బాగా చూపించాలి. దాని మీద కదా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సింది, బట్ ఆ సీక్వెన్స్ మొత్తం ఒక పాట దగ్గర తేల్చేశారనమాట. ఆల్సో క్లైమాక్స్ కూడా నాకు రష్డ్గా అనిపించలేదు, కానీ చాలా సింపుల్గా తేల్చేశారు అన్నట్టు అనిపించింది. అండ్ మూవీలో నా బిగ్గెస్ట్ కంప్లైంట్ ఏంటంటే మూవీ వైలెంట్లీ ఎక్స్ప్లాయిట్స్ అనిపించిందండి. లో బడ్జెట్లో, అంటే మరీ లో బడ్జెట్ అయితే కాదు కానీ చాలా లిమిటెడ్ బడ్జెట్లో ఇంత మంచి ప్రోడక్ట్ ఎలా డెలివర్ చేస్తారో అనుకున్నా. మంచిగా ప్రాంప్ట్ ఇంజనీర్స్ని హైర్ చేసుకున్నారు అండ్ వాళ్ళు మొత్తం ఆ చేతుల్లో పెట్టేశారనమాట. అండ్ ఏం ప్రాబ్లం అయిందంటే ఏ వాడితే ఏం తెలిసిపోతుంది, అండ్ వాడని దగ్గర గ్రాఫిక్స్ చాలా పూర్గా అనిపించాయి అనమాట. ఈ మధ్యన కాదు కానీ అండి, లైక్ నాకు మూవీస్లో ఒక కొన్ని క్లీషే పాయింట్స్ అనేవి అనిపిస్తాయి. సినిమాలో హీరో ఈజ్ హీరో కాబట్టి కొన్ని జరిగిపోతూ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ బకిల్ మీద ఇలా రబ్ చేయగానే ఫైర్ వచ్చేస్తుంటుంది, కత్తుల మీద కానీ బాణాల మీద కానీ. ఆర్ఎల్స్ జనరల్గా సినిమాల్లో ఎవరు చేయలేని పనులు ఆర్డినరీ పర్సన్, అంటే హీరోకి కూడా ఎటువంటి ఎక్స్ట్రా పవర్స్ కానీ అటువంటివి లేకపోయినా కూడా ఎవ్వరు చేయలేని హీరో చేసేస్తూ ఉంటాడు అనమాట. అది నాకు కొంచెం క్లీషేడ్గా అనిపిస్తూ ఉంటుందండి. సో దట్ అవి చూస్తున్నప్పుడు ఎందుకు ఆడియన్స్ ఇంత గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు మేకర్స్ అన్నట్టు అనిపిస్తుంది. అన్ఫార్చునేట్లీ అలాంటి సీన్ ఈ మూవీలో కూడా ఒకటి ఉందన్నమాట. అండ్ అలాంటివి చూసినప్పుడు ఏంటంటే ప్రాబ్లం, నేను ఇంట్రెస్ట్ పెట్టలేను అనమాట దాని మీద, మూవీని సీరియస్గా తీసుకోలేకపోతాను అనమాట. సో ఇక్కడ కూడా నాకు అలాగే అనిపించింది. ఆల్సో హీరో చాలా కష్టాలు పడతాడు అన్నట్టుగా అవన్నీ చూపించారు, చెప్పారు. హీరో చాలా కష్టాలు పడతాడు అని చెప్పారు, చూపించలేదు. సో మన హీరో కూడా రూట్ అవ్వమన్నమాట. నాకు మూవీ ఎక్కడా కూడా నేను ఇన్వాల్వ్ అవ్వలేకపోయాను మూవీలో. నేను ఎప్పుడు మూవీతో డిస్కనెక్టెడ్గానే ఉన్నాను. 2 hours 49 minutes కూడా నేను మూవీని చూస్తూనే ఉన్నాను, బట్ ఐ వాజ్ నెవర్ కనెక్టెడ్ టు ద మూవీ అనమాట. ఓకే, ఏంట్రా సినిమాని ఎంత ర్యాంటైజ్ చేసుకుంటున్నావు, సినిమా అస్సలు బాగాలేదా, అసలు పాజిటివ్సే లేవా అంటే ఉన్నాయి. పెర్ఫార్మెన్సెస్ ఆఫ్ తేజ సజ్జా అండ్ మనోజ్ గారి పెర్ఫార్మెన్స్ అనేవి చాలా బాగున్నాయి. అండ్ స్క్రీన్ మీద తేజాని చూస్తుంటే ఎక్కడ కూడా ఒక చిన్న హీరోని చూస్తున్నా అన్నట్టు అనిపించలేదు. తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. అండ్ మనోజ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కూడా నాకు చెప్తున్నా, హిజ్ యాక్టింగ్ వాజ్ గుడ్, బట్ తను చూస్తే భయపడాలి అన్నట్టు సీన్స్ నాకు ఎక్కడ పడలేదన్నమాట. అండ్ మ్యూజిక్ బై గౌరవహరి గారు, ఇతను బీజిఎమ్స్ అయితే చాలా బాగా ఇచ్చారు. మెయిన్లీ ఆ రుధిర మగధ బీజిఎం అయితే చాలా బాగుంది, సీన్స్ని బాగా ఎలివేట్ చేస్తుంది. బట్ ఆల్సో 2 songs ఉన్నాయి, అవైతే లెట్ డౌన్స్ అనే చెప్పచ్చు. అండ్ కొన్ని మూమెంట్స్ ఉన్నాయి, కొన్ని విజిల్ వర్తి మూమెంట్స్ ఉన్నాయి, అవైతే చాలా బాగున్నాయి, చూడడానికి మూమెంట్స్ ఉన్నాయి. ఇంకా ఇలా కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, బట్
ఏవైతే నెగిటివ్స్ ఉన్నాయో ఆర్ఎల్స్ ద రన్ టైమ్ ఏదైతే ఉందో అది మూవీని తాలూకా పాజిటివ్స్ని మొత్తం అంతా ఓవర్ షాడో చేసేసింది అనమాట. అండ్ లాస్ట్లో ఒక పెద్ద హీరో క్యామియో కూడా ఉంది, టైటిల్స్ అయిపోగానే వెళ్ళిపోకండి, లుక్ ఫర్ ఇట్. అండ్ కాకపోతే అది ఉండకపోతేనే బాగున్నట్టు అనిపించింది అనమాట. సో మై ఫైనల్ వెర్డిక్ట్ ఏంటి అంటే, కాన్సెప్ట్ మంచిగానే అనుకున్నారు, రాసుకోవడం దగ్గర చాలా మిస్టేక్స్ ఉన్నాయి. పోనీ రాసుకున్నారు, ఇలా ఎక్సెస్ సీన్స్ వచ్చాయి, ఇవన్నీ చేసినప్పుడు ఎడిటింగ్లో కట్ చేసేయాలి కదా, అది కూడా చేయలేదు. ఎడిట్ రూమ్లో చాలా పని చేయొచ్చు, వాళ్ళు అసలు ఏం చేయలేదు. సో నాకు ఈ మూవీ ఎలా అనిపించింది, రేటింగ్ ఎంత అంటే నేను ఈ మూవీకి 165 రూపీస్ పెట్టానండి. అండ్ సో మై రేటింగ్ ఫర్ మిరాయ్ మూవీ ఈజ్ 106/165. ఒకవేళ మీరు మూవీ చూసుంటే కామెంట్స్లో మీ ఒపీనియన్ షేర్ చేసుకోండి. అండ్ గివ్ దిస్ వీడియో ఏ బిగ్ థమ్స్ అప్. అండ్ బాయ్.